ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి నేనైతే ఎగ్ బిర్యానీ చేశాను. చాలా టేస్టీగా స్పైసీగా భలే అనిపించింది అనమాట. బయట చల్లచల్లగా ఉంది కదా, అందుకోసం నాకు మా పిల్లలిద్దరి కోసం అని సపరేట్గా ఎగ్ బిర్యానీ అయితే చేశాను. మా హస్బెండ్ కోసం అయితే ఎగ్ ఫ్రై అయితే చేసి బాక్స్లో పెట్టేసాను అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఏదైనా స్పెషల్ తెచ్చుకుందామని చెప్పారనమాట. అందుకోసమని అయితే నేను ఒక 3 ఎగ్స్, ముగ్గురమే కదా, అందుకోసం 3 ఎగ్సే తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా పుదీనా అన్నీ వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని అయితే పెట్టేశాను పక్కన. చూపించా కదా, బాస్మతి రైస్ ఒక గ్లాసున్నరనే తీసుకున్నాను. అవి మంచిగా నానిందనుకో, హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా నానిపోతాయి, అప్పుడు ఉడికించుకోవచ్చు అనమాట. ఇక్కడ బిర్యానీ కోసం సింపుల్గా అయిపోతుంది. ఒక 10-12 నిమిషాల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూపిస్తున్నట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన. ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4, ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట. ఇందులో గరం మసాలా కూడా వేసాను. బయట చల్లగా ఉంది కదా వెదరు, కొంచెం జలుబు ఉంది మా పిల్లలకు, అది పోవడం కోసం అని చెప్పి కొంచెం ఘాటుగానే చేస్తున్నాను. ఇవి కొంచెము ఉడికిపోయాయి కదా, పచ్చిమిర్చి ఇవి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొత్తిమీర, పుదీనా ఒక్కొక్కటిగా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా వేయిస్తున్నాను అనమాట. ఇదంతా కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా వేయించుకుంటేనే మనకు బిర్యానీ అనేది మసాలా గ్రేవీలాగా మంచిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎగ్స్ అయితే ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టానన్నా కదా, అది ఆయిల్లో ఏం ఫ్రై చేయట్లేదు నేను. ఇలా డైరెక్ట్గా ఎప్పుడు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచి కలరు, టేస్ట్, స్పైసీగానైతే ఉందన్నమాట. ఎందుకంటే ఇంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసినాం, పైగా కొంచెము చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కదా, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం. మసాలా 2 సార్లు వేసాం కాబట్టి మంచిగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే బాగా అనిపించింది మాకైతే. ఇక్కడ ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టేసి పొట్టు తీసి పెట్టిన కదా, అవైతే ఇందులో వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడుగు పట్టినట్టుగా ఉంటుంది. గరిటెతో కొంచెం ఇలా గీకినట్లయితే మనకు గ్రేవీ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు గుడ్లు అనేవి ఇందులోనే కొంచెం కుక్ అవ్వనివ్వాలన్నమాట. అలా ఫ్రై అయితే ఎగ్స్ చప్పగా ఉండకుండా మంచి ఆయిల్లో ఉడికి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇట్లా గుడ్లు అనేవి ఈ ఆనియన్లోనే డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. దానికోసం సపరేట్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాల్సిన పని లేదు బిర్యానీకి అయితే. కర్రీలో వేసినప్పుడైతే నేను అట్లా ఆయిల్లో సపరేట్గా వేపిన తర్వాత కర్రీలో వేస్తాను అనమాట. బిర్యానీకి అయితే ఇట్లనే చేస్తే ఎప్పుడు చేసినా కూడా మంచిగా సరిపడా కారము, ఉప్పు, ధనియాల పొడి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం పులుపు అనేది ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పి నిమ్మరసం అయితే ఒక పెద్ద నిమ్మకాయ ముక్క అయితే ఒకటి పిండేసాను అనమాట. గ్రేవీ కోసం పెరుగు వేస్తున్నాను. గట్టిగా ఉన్న పెరుగు వేసుకుంటే మనకు గ్రేవీ కూడా చిక్కదనం అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. బిర్యానీ ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా కలిపేసాను అనమాట. మంచిగా కలిపేసుకోవాలి. అయితే ఒక ఎగ్గు పొట్టు తీసేటప్పుడే ఆల్రెడీ ముక్కలు అయిపోయింది. బిర్యానీలో వేసినాక ఏం కాలేదన్నమాట. 2 మాత్రం మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి వేసాను కదా కొద్దిగా, ఇట్లా ధనియాల పొడి వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఈ గ్రేవీకి. కొత్తిమీర ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బిర్యానీలో. ఇట్లా గ్రేవీ అంతా తయారైపోతుంది కదా. ఇప్పుడు పెరుగు వేసాం కాబట్టి ఆ పెరుగంతా కూడా పచ్చివాసన పోయి ఉడికి అది ఆయిల్ లాగా మనకు పైనకి తేలాలన్నమాట. అలా తేలిన తర్వాత మనం రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. ఇక్కడ చూపిస్తున్నా కదా, దీన్ని తీసి నేను పక్కన బర్నర్ మీదకి అయితే చేంజ్ చేశాను. ఇప్పుడు దీని మీద రైస్ ఎట్లా ఉడికించుకోవాలో అన్నది నేను చూపిస్తాను అనమాట. ఒక గ్లాసున్నర రైసే అని చెప్పాను కదా, ఒక గ్లాసున్నర రైస్ కోసం అయితే డబల్ క్వాంటిటీలో ఉండేలాగా వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. అంత కొలత ఏం లేదు. గిన్నెలో ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో దానికి కొంచెము సగం కంటే ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఉప్పుగా ఉండాలి వాటర్, మనం టేస్ట్ చూస్తే. ఇందులో హోల్ గరం మసాలా అనమాట, అన్ని రకాల గరం మసాలాలు, బిర్యానీ ఆకు వేసుకొని
ఇంకా మనకు రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పుల్లలు పుల్లలుగా రావాలి అంటే బిర్యానీ అంటేనే అది కదా, పుల్లలు పుల్లలుగా రైస్ విడివిడిగా ఉంటేనే మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్ కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడైతే అంతా మరిగిపోయింది కదా, ఎసరంతా కూడా ఇలా వాటర్ మరిగిపోయిన తర్వాత నేను 1/2 అవర్ ముందే నానబెట్టాను అనమాట. బాస్మతి రైస్ 1 గ్లాసున్నర అని చెప్పా కదా, అది నేను వాటర్ వంపేసి చేయితో అయితే వేస్తున్నా. ఎందుకంటే అందులో కొంచెం కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఇందులో వేసేస్తే ఈ నీళ్ళు చల్లబడిపోతాయి కదా, రైస్ మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పి చేతితో నేను రైస్ అనేది ఇలా తీసి వేస్తున్నా. ఇట్లా మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనం వేరే వేరే గరిటెలు పెట్టకుండా డైరెక్ట్గా మనము చిల్లుల గరిటె ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇట్లాంటిది ఒకటి యూజ్ చేసామనుకో మళ్ళీ సపరేట్ 2-3 గంటలు పెట్టాల్సిన అవసరం ఉండదు. అందుకోసం నేను ఎక్కువగా ఈ గరిటెని యూజ్ చేస్తాను అనమాట. రైస్ కూడా మనం చిన్న చిన్న గరిటెలు పెడితే విరిగిపోతుంది, కానీ ఇది పెడితే మనకు మంచిగా పుల్లలు వచ్చేస్తుంది అనమాట. మొత్తానికైతే రైస్ హై ఫ్లేమ్లో పెట్టి నేను ఇలాగైతే కుక్ చేశాను. ఇది ఒక 80-85% అయితే రైస్ అయితే కుక్ చేశాను అనమాట. ఇప్పుడు మనం దమ్ పెట్టిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రేవీ ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చింది కదా. ఇది ఓన్లీ రైస్ పట్టేలాగానే ఉండాలి కదా, అందుకోసము ఒక 20% మాత్రమే రైస్ ఉడకాల్సి ఉండాలన్నమాట. 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద అంతా కూడా రైస్ అంతా తీసి లేయర్ లాగా వేసేద్దాము. ఇట్లా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత మన ఇష్టం అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఏంటంటే ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ సపరేట్గానైతే ఏం ఆయిల్లో ఫ్రై చేసి వేయను. ముందు ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో వేసి అది మంచిగా కలర్ వచ్చేలాగా వేయిస్తాను అనమాట, పచ్చివాసన పోయేలాగా. ఎందుకంటే మనం బిర్యానీ వేసిన తర్వాత మొత్తం ఫినిష్ అయిన తర్వాత రైస్ అంతా కలిపేస్తాం కదా, అప్పుడు సరిపోతుంది అనమాట. రైస్ మొత్తం తీసి ఈ గిన్నెలోనైతే మొత్తం వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా ఇలా మొత్తం కూడా చల్లుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి అయితే, ఈ నెయ్యి గురించి చెప్పాలంటే నిన్న ఇది వినాయక చవితి నెక్స్ట్ డే అనమాట నేను చేస్తున్నది. వినాయక చవితి రోజు పాల తాలికల్లో ఉన్నది మొత్తం వేసేసాను, కొంచెమే ఉండే అది కరిగించి అయితే బిర్యానీలో వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దమ్ పెట్టుకోవాలన్నమాట. మనకు 20% రైస్ కుక్ అయ్యేది ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది, సిమ్లో అవసరం లేదనమాట. ఎంతసేపు అంటే ఒక 5-10 నిమిషాలు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇదైతే ఒక 7-8 మినిట్స్ అనమాట. ఇలా చూసుకుంటే మనకు సరిపోతుంది. గిన్నె కొంచెం అంటుకున్నట్టు అనిపించిందంటే మనకు రైస్ కుక్ అయిపోయినట్టే, బంద్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం కూడా మూత పెట్టేసుకొని ఇప్పుడే మొత్తం తీయకుండా ఒక 10-15 నిమిషాల తర్వాత మనకు ఇది రివర్స్లో వేసేసుకుంటే మనకు బిర్యానీ అనేది మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ తినేసాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, గిన్నె అనేది ఇలా ఉల్టా వేసేస్తే మనకు రైస్ అంతా కూడా ఎగ్స్తో సహా ఇలా వచ్చేస్తాయి. చిన్న అడుగంటే కొంచెం ఆడింది, అట్లా మాడితే ఏం పర్లేదన్నమాట. ఎందుకంటే మనకు రైస్ అయితే ఏం మాడదు, జస్ట్ గ్రేవీ కొంచెం మాత్రమే అట్లా వస్తుంది అనమాట. చుట్టూ ఉన్నదంతా కూడా తీసేసి ఇలా కలిపేసుకుంటే మనకు మంచి టేస్టీగా ఉండే స్పైసీ ఈ చల్లని వాతావరణంలో తినడానికి చాలా బాగుంటుంది కదా. మా పిల్లలు అడిగారని చెప్పి ఈరోజైతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. ఇంతకు ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చితే మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. చూసారు కదా, ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఈ విధంగానైతే ఈజీ ప్రాసెస్లో జస్ట్ ఒక 15 నిమిషాలలో బిర్యానీ అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మంచి కలర్ఫుల్గా రైస్ ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది బిర్యానీ అయితే. నాకైతే
ఇట్లాంటివి చేసే కొద్దీ ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట. అంతలా ఉంటుంది. కుకింగ్ చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది?